సార్ కేవలం అక్కడితో ఆగిపోలేదు. ఆయన తన ఆర్టికల్ గురించి కూడా ఒక న్యూస్ పేపర్లో, ప్రింట్ మ్యాగజైన్లో 2017లో రాశారు. ఆయన అందులో 2017లోనే భవిష్యవాణి చూశారు. మనకి చైనాకి ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుందని, ఎప్పుడో ఒకప్పుడు ఒక పెద్ద రభస జరుగుతుంది అని. సార్, మీరు 2017లో చెప్పినట్టుగానే 2020లో గాల్వాన్ సంఘటన జరిగింది. అవునవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే, నిఖిల్ చూడు, ఒకసారి నార్త్ బ్యాంక్ని చూడండి మీరు. అక్కడ ఫింగర్స్ ఉన్నాయి, ప్రఖ్యాతిగాంచిన ఫింగర్స్ లీ కమాండ్ నుండి 8 ఫింగర్స్ వరకు. సార్, ఇదేంటి ఫింగర్ అంటే ఏంటి చెప్పండి? ఫింగర్ అంటే ఏమీ కాదు, పర్వతాల్లో నుండి కిందకు జారే నాలుకలాంటి ఆకారాలు ఫింగర్స్ అంటారు. అవి చూడటానికి మన చేతి వేళలో ఉండడంతో ఫింగర్స్ అంటాం. ఇప్పుడు మన దేశంలో అందరికీ ఫింగర్స్ అంటే ఏంటో బాగా తెలిసిపోయాయి. ఆ టైంలో చెప్పాలంటే విచిత్రం ఏంటంటే, 2 పెద్ద దేశాలు, ఎక్కువ జనాభా ఉన్న దేశాలు, శక్తివంతమైన సైన్యం ఉన్నవారు. ఇప్పటికీ మనం ఫింగర్స్ మధ్య గొడవ పడుతున్నాం, ఏ ఫింగర్ మీది, ఏ ఫింగర్ మాది అని. అవి గ్రౌండ్ మీద కానీ, మ్యాప్లో గానీ ఈనాడు రాసిపెట్టలేదు. అక్కడ అదే అయింది. మేము 8 దాకా వెళ్లేవాళ్లం, వాళ్ళు 4 వరకే అనేవారు. మమ్మల్ని 8 దాకా వెళ్లనివ్వకపోయేసరికి మేము వాళ్లని 4 దగ్గరే ఆపేసేవాళ్లం. ఎవరిని ఆపినా ఖచ్చితంగా గొడవైతే అయ్యేది. అక్కడ పెంగాంగ్సోల్ నది కూడా ఉంది, ఇంచుమించు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంట్లో ఒక వంతు మన వైపుంటే 2 వంతులు వాళ్ల వైపు ఉంది. ఇది ఇలా చాలా రోజులుగా జరుగుతోంది. మేమక్కడ ఉండగా కూడా చాలా జరిగింది. అప్పుడు నేను ఏం రాశాను అంటే, ఒకవేళ అందరూ కూర్చుని ఒక ఒప్పందానికి రాకపోతే, అప్పుడు నేను ఒప్పందం గురించి ముఖ్యంగా రాశాను. నేను బోర్డర్ ఒప్పందం అని అనలేను, అది పెద్ద లెవెల్లో జరుగుతుంది. నేను లోకల్ లెవెల్లో మామూలుగా ఒక మాట మీద కట్టుబడ్డం, ఏదంటే కింద లెవెల్ ఇరువైపుల వారు అర్థం చేసుకోవడం, ఒకవేళ ఇలాగే నడిస్తే యుద్ధం ఖచ్చితంగా జరగొచ్చు. 2 దేశాల సైన్యం నిలబడింది, ఇద్దరు రక్తం ఉడుకుతోంది. ఇద్దరిది ఒకే మాట, ఇది నా భూమి అంటే ఇది నా భూమి అని. ఇప్పుడు చైనావాడు కూడా అది అతని భూమేనే కదా నమ్ముతాడు. అలాగే మన దేశం వాడు కూడా అదే అంటున్నాడు. వాళ్లేమో మేమే చొరబడ్డామంటే మేమే చొరబడ్డామంటున్నారు. అందుకే ఇప్పుడు నేనేమన్నానంటే, పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒక ఒప్పందం మనం చేసుకుంటే, మన దగ్గర సాంకేతికత ఉంది, శాటిలైట్లున్నాయి, యూఏవీలున్నాయి, డ్రోన్లున్నాయి. వాటిని వాడి మనం ఎవరు ఏ ఏరియాకు వస్తున్నారో చక్కగా చూడొచ్చు, ఎవరు చొరబడుతున్నారు, ఇలా చెయ్యొచ్చు. ఒకవేళ ఆ ఒప్పందానికి రాజీ అయ్యి ఉంటే బహుశా జరుగుండేవి కాదేమో, బహుశా అవ్వకపోయిండేవి. కానీ సార్, ముఖ్యంగా ఈ గల్వాన్ ఇన్సిడెంట్, అందులో మీరు ఆ ఏరియా గురించి సుపరిచితులు, ఆ ఏరియా బాగా తెలుసు, స్పాట్స్ తెలుసు, భూమి విస్తీర్ణం తెలుసు, పిఎల్ఏ యాక్టివిటీస్ తెలుసు, మన వాళ్ళ యాక్టివిటీస్ తెలుసు. ఏం జరిగింది? ఇన్ ద సెన్స్, అసలు ఏం జరిగిందని ముఖాముఖి తలపడ్డారు? ఎన్నో ప్రాణాలు పోయాయి, మనం కొట్టాం, వాళ్ళు కొట్టారు, చాలా నష్టం జరిగింది సార్. నిఖిల్, వీటన్నిటికీ కారణం ఏంటంటే ట్రస్ట్ డెఫిషియన్సీ, అంటే నమ్మకం లేకపోవడం. ఇరువైపులా ఉందది. ఎందుకన్నానంటే, వాళ్ళేమో ఇది వాళ్ల ఏరియా అనుకుంటారు. ఒకవేళ పాత యుద్ధాల గురించి చూస్తే 62లో అయిన యుద్ధం, బ్రిటిష్ వారి చొరబాటు, అవన్నీ పై లెవెల్లోనే మొత్తం జరుగుతుంది. కానీ కింద లెవెల్లో, గ్రౌండ్లో ఇప్పుడు అంటూ ఉంటారు కదా, సరిహద్దుల చివర 100 మీటర్లలో దౌత్యం నిర్ణయించబడుతుందని. దౌత్యం అనేది అక్కడే తేలుతుంది, గ్రౌండ్లో ఇన్ఫెంట్రీ వాళ్ళు వెళ్లి తేల్చుకుంటారు. మీరు ఏం కావాలన్నా చేసుకోండి, కానీ గ్రౌండ్లో నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈ గాల్వాన్ సంఘటన కూడా నా ఉద్దేశంలో ఏంటంటే, ఇది ముందుగానే అనుకుని చేసింది కాదు, ఇద్దరి వైపు నుండి కూడా అంతే. ఈ 2 వైపుల నుండి కూడా ఈ విధంగా మనం కొట్టుకుందామని వాళ్ళేమీ అనుకోలేదు, కానీ అలా జరిగేలా చేశారు. వాళ్లు మాత్రం రెడీగానే ఉన్నారు, ఇరువైపులా వారు సిద్ధంగానే ఉన్నారు. ఒకవేళ, ఎందుకంటే మాట మీద నమ్మకం లేదు ఇరువైపులా ఏదో ఒకరోజు ఇలా గొడవ జరుగుతుందని తెలుసు, మునుపు కూడా జరిగింది కదా. నెమ్మదిగా విషయం వేడుకుతున్న కొద్దీ సైనికులు వాళ్లు చేయాల్సినవి కూడా చేస్తూ వచ్చారు. చైనా వాళ్ళెలా చేస్తారో అలాగే మేము చేస్తాము, వాళ్ళు 2 ఇస్తే మనం 4 ఇస్తాం, ఈ విధంగా అక్కడ కూడా ఉంటుంది. అప్పుడెప్పుడైతే ఒక ఒప్పందం వెళ్ళిందో, మీరు ఇటువైపు వరకే వెళ్లగలరని చైనా వాళ్లు వారి టెంటలు తొలగించాల్సి వచ్చినప్పుడు, ఆ నిర్ణయాన్ని పైవాళ్లు తీసుకుని ఉండొచ్చు, కాని దాని కింద వాళ్ళకి చెప్పారా, చెప్పలేదా, లేక వాళ్లు కావాలనే దాచిపెట్టారా? ఈ కారణాల వల్లే కర్నల్ సంతోష్ బాబు అక్కడికి వెళ్లాల్సొచ్చింది. వాళ్లకొచ్చిన ఆదేశాలే వాళ్లు పాటించారు. ఒక సీఓ ఏం చెయ్యాలో అదే చేశారు. కమాండింగ్ ఆఫీసర్ని ఎవరూ ప్రశ్నించలేరు. అందరూ అంటారు ఒక టెంటే కదా అనొచ్చు, కానీ ఒక ఒప్పందం చేసుకున్నాక కట్టుబడి ఉండాలి. అక్కడ మనం 1 ఇంచు కూడా ఎందుకు వదలాలి? అదే కదా మన పద్ధతి. దాన్ని వాళ్ళు తొలగించాలని చూశారు. ఆ ప్రయత్నంలో గొడవ జరిగింది. 2 వైపులా జవాన్లు గాయపడ్డారు. 2 వైపులా ఎంత దారుణంగా జవాన్లు గాయపడ్డారంటే, ముఖ్యంగా చైనా వాళ్లు, మన ఆర్మీలో గాయపడ్డవారు. ఇది నేనేమీ గర్వంగా చెప్పట్లేదు, కానీ మనం ఎప్పుడు ఆపరేషన్లు చేస్తూనే ఉన్నాం. మనకు తెలుసు ఫీల్డ్ గురించి, యుద్ధాల గురించి. అది కాశ్మీర్ అయినా, నార్త్ ఈస్ట్ అయినా, కాంగో అయినా, మనం ఎప్పుడూ ఏదో ఒక ఆపరేషన్ చేస్తూనే ఉంటాం.
కానీ చైనాకి ఒక పెద్ద విషయం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వియత్నాం ఇంకా 1979 యుద్ధం తర్వాత ఒక ఆపరేషన్లో ఎంత ఎక్కువ మంది గాయపడేసరికి యుఎస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దీన్ని నిర్ధారించారు. సార్ మీరు అంటున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే. ఇన్ఫెంట్రీ చాలా పాత మాట. మనుషులు గొడవలు పడుతున్నప్పటి నుండి. ఇక 21వ శతాబ్దంలో కూడా జనాలు కర్రలు, రాళ్ళు, ఈటెలు, కట్టెలు వీటితోనే కొట్టుకుంటున్నారు, రక్తం కారుస్తున్నారు. నాకనిపిస్తుంది నిఖిల్, మానవుల్లో ఎన్నో మార్పులైతే వచ్చాయి. కానీ లోలోపల కొట్లాడే మనస్తత్వం ఉంది. కొట్లాడే మనస్తత్వం ఉంది కదా, అది అలాగే ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఈ సైన్యమంతా ఎందుకు, శాంతినెందుకు పాటించకూడదు అని, అందరూ శాంతిని పాటించాలి, యుద్ధాలు జరగకూడదు అని అంటుంటారు. ఇది చాలా రొమాంటిక్ ఐడియా. నిజానికి ఇది నిజ జీవితంలో ఇది సాధ్యం కాదు. కాని దాన్ని మనం కేవలం నిర్వహించగలం. కానీ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే మానవుళ్ళు గొడవపడే ఆ మానవ ప్రవృత్తి ఉంది కదా, ఆ మృగం ప్రవృత్తి ఎల్లప్పుడూ ఉంటుంది. నిజమే సార్. ఇది గన్స్ వర్సెస్ బటర్ అనొచ్చు, రోటీ వర్సెస్ గన్ అనొచ్చు. ఈ డిబేట్ మొత్తం చదువుకునే సమయంలో అంతా బానే ఉంటుంది. కొంతవరకు నిజమేమో కూడా. కానీ నా నమ్మకం ఏంటంటే మన సైన్యం ఉంది కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్, కేవలం ఆర్మీ మాత్రమే కాదు, ఇది ఏ దేశానికైనా భీమా లాంటిది. దానికి మూల్యాన్ని ప్రభుత్వం కట్టి తీరాలి. నేను ఒప్పుకుంటాను నిఖిల్. అలాగే సైన్యం, అందులోనూ బలమైన సైన్యం యుద్ధం జరగకుండా ఉండడానికి ఉంది. ఇది వాస్తవం కాదు. బయట ప్రజలు, సాధారణ మనుషులు సైన్యం యుద్ధాల కోసమే అనుకుంటారు. నా ఉద్దేశంలో ఇది ఒక శక్తి. ఖచ్చితంగా ఇది ఒక బలమైన సైన్యం. యుద్ధం కాకుండా ఉండడానికి, యుద్ధం జరగకుండా కాపాడుకోవడానికి సైన్యం.